హలో ఫ్రెండ్స్, మన తెలుగువారు ఎంతో ఇష్టంగా తినే గుత్తి వంకాయ మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. మీడియం సైజ్ చిన్న వంకాయలు గుత్తి వంకాయలు తీసుకొని నీటిలో 2 సార్లు కడుక్కొని ఇలాగా కట్ చేసుకోవాలి. అంటే ముక్క మొత్తం కట్ అయిపోకూడదు, ఇలా ఎక్సాకారంలో కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తాన్ని కట్ చేసుకుందాము. ఈ కట్ చేసిన ఈ వంకాయలన్నిటినీ సాల్ట్ వాటర్లో కొద్దిసేపు పట్టి పెడదాము. వంకాయ లోపల స్టఫింగ్ కొరకు 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, వీటిని వేయించుకోవాలి. లైట్గా దోరగా వేగనివ్వాలి వీటిని. ఇవి వేగినాయండి. వీటిల్లో 1 స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసి లైట్గా వేగనివ్వాలి. ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ½ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయాలి. ½ టేబుల్ స్పూన్ మెంతులు, వీటిలో 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు వేసి వేయించుకోవాలి లైట్గా. దీనిలో ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి వీటిని కూడా లైట్గా వేగనివ్వాలి, మాడిపోకూడదండి. ఇవి చల్లారిన తర్వాత 2 వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు కూడా వేసుకొని కొంచెం పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ½ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ½ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. దీనిలో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వంకాయలు వాటర్లో వేసాం కదా, సాల్ట్ వాటర్లో నుంచి బయటికి తీసి వీటి మధ్యలో ఈ పేస్ట్ని, ఈ మసాలాని మొత్తాన్ని పెట్టుకోవాలి. వీటన్నిటిలో 2 వైపులా పెట్టుకోవాలి. ఈ ప్లస్ షేప్లో కట్ చేసాం కదా, ఇటువైపు 2 వైపులా, అంటే లోపల మొత్తం అన్నిటికీ ఇలా స్టఫ్ చేసుకున్నాము. ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత వీటిలో ½ టేబుల్ స్పూన్ సాల్ట్, ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి వీటిని ఇలా కలిసేలాగా కలపాలి మొత్తం. దీనిలో ఈ స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకోవాలండి. దీనిలోనే ఈ పచ్చివాసన పోతుంది, లోపల ఉన్న స్టఫింగ్ కూడా ఉడికిపోతుంది. దీనిలో మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసేయాలి. ఇలాగా మళ్ళీ నెమ్మదిగా వీటిని ఈ మసాలా పేస్ట్లో కలిసేలాగా తిప్పుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగితే లోపలంతా స్టఫింగ్ కూడా ఉడికిపోతుంది. దీనిలో ఒక 2 స్పూన్లు చింతపండు రసం కూడా వేద్దాము. ఈ చింతపండు రసంలో ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. కూర ఉడికింది. నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. మీరు నేను చేసిన ఈ పద్ధతిలో ఒకసారి ఇలా కూర చేయండి, చాలా బాగుంటుంది. ఈ మసాలా కర్రీ, గుత్తి వంకాయ మసాలా కర్రీ. నేను చేసిన ఈ గుత్తి వంకాయ మసాలా కూర రెసిపీ
మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.